నాయనా అన్నాడు. బావా, బుద్ధి లేని వాడిని బావా, నిన్నే పరీక్షించాను బావా, నన్ను మన్నించు బావా అని ఆ కృష్ణుడి పాదాల మీద పడిపోయాడు భీముడు. ఏమయ్యా భీమసేన, ఇది కురుక్షేత్రం, ఇక్కడ నా కాలు పట్టుకునేది, క్షమించలేదు, ఇవన్నీ ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ ఉండవని పైకి లే అన్నాడు. పైకి లేచాడు ఆ భీముడు. భయంకరంగా సమరాన్ని సాగిస్తున్నాడు ద్రోణాచార్యుడు. బావా, ద్రోణుడు చంపేస్తాడు ఈ రోజు మా వాడిని, ఏం చేయమంటావో చెప్పు బావా అన్నాడు అర్జునుడు. నన్నెత్తి కలుగుతావు నాయన, మీ అన్నను అడుగు. అన్నయ్య, నిన్ను అడగమన్నాడు కృష్ణుడు. ఏమడగమన్నాడు రా? గురువుని తప్ప ఎక్కడ తప్పాలా అని. నాకేం తెలుసు, ఆయన యుద్ధం చేసి తప్పు అన్నాడు. అనగానే కృష్ణుడు కలుగ చేసుకొని, ధర్మరాజా, ఆయన ఆశీర్వాదం కోసం వెళ్ళావు కదా, అప్పుడు ఏం చెప్పాడు? బాబా, పిల్లగాడి మాట ఏదైనా వింటే, అది ధర్మాత్ముడు నుడిగితే ఆయన చేతుల నుండి విల్లు వదిలేస్తాడంట. ఆయన ఎవరు చెప్పలేరు, ఆయన ప్రాణాన్ని ఆయనే తీసుకోవాలంట, ఆయన ప్రాణం ఆయన చేతిలో ఉందంట అని చెప్పాడు బాబా అన్నాడు. అయితే ధర్మరాజా, ఒక చిన్న మాట వింటావా? మంచి మాట అయితే వింటాను బాబా, చెప్పు. ఏమీ లేదు నాయన, అశ్వత్థామత అని అడుగు సార్, ఏమద్దు, చిన్న మాట అనే చాలు అన్నాడు. అంటే అదే అశ్వత్థామ చచ్చిపోయాడని. అంటే నేను అశ్వత్థామ గురువు గారి కొడుకు చచ్చిపోయాడంటే గురువు గారు ప్రాణం వదిలేస్తారని కదా, నేను చెప్పను, ఆ పని నేను చేయను బాబా. శ్వాసురుడు బ్రాహ్మణుడు, గురువు బ్రాహ్మణుడు, గురువు మాకు విద్యాదీక్ష పెట్టినటువంటి మహనీయుడు భారద్వాజ సుపుత్రుడు. అటువంటి గురువుని అబద్ధము చెప్పి తుచ్చపు రాజ్య కోసం నా గౌరవ, నా మర్యాద తెలిసి గురువును చంపడ ఇంతకన్నా పాపము నాకు కలదే. గురు హత్య, పశు హత్య, శిశు హత్య, బ్రాహ్మణ హత్య, స్త్రీ హత్య, పంచమహాపాతకాలు. బాబా, గురువును చంపిన గురు హత్య, బ్రాహ్మణ చంపిన బ్రాహ్మణ హత్య, ఈ రెండు పంచమహాపాతకాలు నాకు వస్తే నేను ఎన్ని జన్మలకి నా పాపము నాకు పోదు. కాబట్టి నేను అబద్ధము చెప్పనంటే చెప్పను. నేను చెప్పను బాబా, నేను చెప్పను. సరే ధర్మరాజా, నువ్వు నా మాట వినవా? నేను ఈ మాట మాత్రం విన్నా. సరే, నా మాట వింటా వినవా? నేను ఈ మాట విన్నా. సరే, నువ్వు నా మాట వినవు, నాకు పిలివివు, నా మాట ఏం చెప్పినా నువ్వు ప్రశ్నించుకోవు, నేను పోతా ద్వారకా నగరానికి. నాకు నా మాటకు విలువ లేకుండా ఉండే చోట నేను ఎందుకు ఉండాలి నాయన? కాబట్టి నేను వెళ్ళిపోతా అంటాడు. ఇంచి కూడా కదలడు. ఎందుకు కదలుతాడంటే కౌరవులు చంపి ధర్మరాజు పట్టాభిషేకం చేయించాలని కంకణం కట్టుకుని వచ్చినోడు ఆయన పోతాడా? కదులుతాడా? నేను పోతా అంటాడు కానీ పోడే, అక్కడి నుంచి పోడు. ఎక్కడ వెళ్ళిపోతాడేమో అని భయపడి ధర్మరాజు, బాబా అబద్ధం చెప్తాను కానీ ఆ అబద్ధం నాకు రాకుండా చేయి బాబా అన్నాడు. సరే, ఆ భీముడు అశ్వత్థామ అనే 7 కుంభస్థలాన్ని పగలగొడతాడు. అది చచ్చిపోతుంది. కనుక నువ్వు ఏం చేస్తావంటే అశ్వత్థామత గట్టిగాని అబోమెల్లగా కుంజరామను, తర్వాత కుంజరం పరము అన్నాడు. సరే బాబా అనగానే కనసైన చేశాడు భీముడికి. గదాదండం తీసుకున్నాడు భీముడు. అశ్వత్థామన 7 కుంభస్థలాన్ని పగలగొట్టగానే ద్రోణాచార్య వారు వినే విధంగా అశ్వత్థామత కుంజరః, అశ్వత్థామత కుంజరః, అశ్వత్థామత కుంజరః అన్నారు. ఈ మాట ఎవరి నోట్లో వస్తా ఉందా అని ద్రోణాచార్యుడు చూశాడు. చూస్తే ధర్మరాజు చెప్తున్నాడు. ధర్మరాజు నోట అబద్ధము రాదు. ఈ అబద్ధము చెప్పాడు కాబట్టి ధర్మరాజు యొక్క రథము భూమి కానకుండా 3 ఎత్తున పోయేది. ఈ అబద్ధం చెప్పాడు కాబట్టి రథము కాస్త క్రింద పడిపోయే. ఒక అబద్ధానికి ఎంత శక్తి తగ్గిపోతుందో చూడండి భక్తులారా. అట్లాంటి అబద్ధాలు ఆడవాళ్ళు డాక్టరేట్లు, దాంట్లో భారత రత్నాలు, ఏమండి ఎప్పటికి ఏ మాట కావాలి అప్పుడే అందించుకొని పుల్లించుకొని దుర్లించుకొని అప్పుడే కూడా చెప్పేస్తారు. అంత నీట్గా, అంత చక్కగా, అంత బ్రహ్మాండంగా. అంత పండించినట్టు మగవాళ్ళు కూడా పండించలేదు మన దగ్గర. 500 మనకిచ్చి ఒక గంటకి లెక్కగా వనుకో 5,000 చెప్తాం లెక్క. 500కి ఏం కర్మ, 5,000 చెప్తాం. ఎట్లంటే మీ సన్నివేశం అయిపోయి అశ్వత్థామన కుంజరః అన్నాడు కాబట్టి ఎవరిని అబద్ధం అనుకొని చూశారండి ధర్మరాజు అనుకున్నాడు. ధర్మరాజు అబద్ధము రాదు కదా అనుకున్నాడు. వెంటనే చేతిలో ఉన్న వీళ్ళు చేయిదార వదిలేసి ఆ ద్రోణాచార్య వారు రథం మీద అలాగే పడిపోయాడు. బ్రహ్మకపాలం నుండి ద్రోణాచార్య
అనుకొని ఎవరికి తెలియకుండా బాగరాపేట అడవిలోకి వస్తా ఉన్నాడు. ఒక ఆయన గొర్రె మేపుతా ఉన్నాడు. వీడికి ఎండకు మోసుకొని వచ్చి మంచిడి దాహం అయిపోయింది పాపం. ఆ గొర్రె మూట ఆ మూట పెళ్ళ మూట పెట్టినాడు. దానికి ఆడు వెలుగు వచ్చింది ఆ బాగరాపేట అడవిలో. వెలుగు రాగానే కాపాడండి 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 అన్నది. మనూరు ఆయన మేకలు మేపుతున్నాడు. చూశాడు, అయ్యో మనూరాని కోడలే కదా, లక్ష్మమ్మ కదా, ఏడెక్క కొట్టేస్తారే అని మూటెప్పి చూశాడు. చూడగానే ఆవిడంది, నాయనా అన్నా నా మొగుడు కొట్టేసాడన్నా, అమ్మ ఎంత కొట్టించన్నా, నేను పడిపోతుందన్నా, నన్ను సంపడం తీసుకెళ్తున్నాడన్నా అన్నాడు. అనగా నా గొర్రె వైపు ఆయన పుచ్చిపోయిన గొర్రె దాంట్లో వేసేసి ఈమె రక్షించి, అమ్మా పుట్టింటికి వెళ్ళిపో, ఆ కోపం బాగా, వాడు మంచివాడు కాదా, వాడు అమ్మ మంచిది కాదా, నువ్వు పుట్టిందిమా అని. సరేనమ్మా అనుకోని పుట్టింటికి పోవాలని పొద్దుపోయింది కదా అని అడవిలో అమ్మవారి గుడి ఉంటే ఆ గుళ్ళో తల్లాచుకొని పొద్దున పోతామని అమ్మవారి గుళ్ళే పోయింది. పుచ్చిపోయిన మేక మూటలో కట్టేశాడు ఆయన. సరే మొగుడు వచ్చినాడు, ఈ మూట ఎత్తుకున్నాడు, లోయలో వేసేశాడు పెళ్ళామే అనుకొని. ఆ లోయలో వేసినప్పుడు అరిసింది మేక. మేకలిస్తే ఎక్కడిసింది మేక, ఎక్కడిసింది మేక, ఎవరి మేక అరిసింది. అనగానే ఏంటి నా పెళ్ళం మేకలా కలిసిందే అనుకున్నాడు. వాడికి డౌట్ వచ్చింది. చచ్చిపోయినప్పుడు మేకలాగి అరుస్తారేమో అనుకున్నాడు వాడు. సరే ఇంటికి వచ్చేసాడు. ఇంటికి రాగానే ఏదైనా లోయలో వేసేసినావా, అది చచ్చిపోయిందా, పీడ నాశనం అయిపోయింది పోలే అనుకున్నాడు. అనుకోగానే అమ్మవారి బిళ్ళ దాక్కున్నది కదా, కొంతమంది దొంగలు ఒక 10 కేజీలు బంగారు దొంగలించుకొని వచ్చేసి వీళ్ళ పంచుకుంటున్నారు. అమ్మవారి దగ్గర వెనకాల దాక్కున్న ఈవిడ ఏమన్నది, రే భక్తో ఈ దొంగలు పంచుకునేటప్పుడు ఆ అమ్మ ముఖం చూశాడు. చూస్తే పల మాట్లాడినట్టే ఉంది గంగమ్మ. గంగమ్మ, ఒరే భక్త, ఈ ధనము నాకు ఇచ్చేసి పారిపోండి, లేకుంటే నలుగురిని మింగేస్తాను. వాళ్ళు అనుకున్నారు అమ్మవారు అరిసిందేమో అని. ఓరు నాయన, ఊపిరుంటే ఇంకో ఊరిలో దొంగతనం చేసుకొని బతకచ్చరా బాబాయ్ అని ఆ సొమ్మంతా అక్కడ వదిలేసి దొంగలు పరిగెత్తి పారిపోయినాడు. ఈ బంగారం అంతా మూట కట్టుకుంది 10 కేజీలు. పుట్టింటికి పోకూడదా, నేనంటే మా అమ్మ ఇంటికి పోయింటే మొహమే చూసాను. బ్రహ్మాండ ఎంటికి పెట్టుకొని బతికిపోయింట మళ్ళీ ఇంత మొహం చూసింది. కానీ ఆడవాళ్ళు గుర్తుండదే, ముగ్గురు దగ్గరికి పోతే మన ముగ్గురు నా బంగారు పెళ్ళమ్మా ఎంత బంగారు తెచ్చినావే అంటే ఆ మాటకి వాడు కొట్టింది మర్చిపోతాము, వాడు తిట్టింది మర్చిపోతాము, వాళ్ళ అమ్మ కొట్టింది మర్చిపోతాము, అన్నీ మర్చిపోతాము. ఎంత అమాయకులండి ఆడవాళ్ళు మనము, చాలా అమాయకులు. అందుకేనయ్యా మీ మగాళ్ళ ఆట జరుగుతా ఉంది మా దగ్గర. మేము ఆడవాళ్ళ అమాయకులు. ఏం ఉదయ్, అవునా కదా, ఏం చెప్పాలి అర్థం కాదా మా తమ్ముడికి. ఏమండి, సరే ఆ 10 కేజీల బంగారు పుట్టింది తలుపు కొట్టింది. ఏమండి నటరాజా, ఏమండి నటరాజా తలుపుది అని. సరే ఏమే అమ్మా, నా పెళ్ళం గొంతులాగే ఉంది అన్నాడు. దైవం వచ్చిందేమో నా పెళ్ళం నా కోసం అనుకున్నాడు. ఈ అమ్మ ఉంది, ఒరే నేను మిరప డబ్బా ఎత్తుకుంటా, నువ్వు తలుపుద్ది, అది ఎవరో కట్టిన పోసేద్దా దెయ్యమైనా భూతమైనా అనుకోలేడు. కొడుకు తలుపు తీశాడు, మిరపడు చూసింది. అత్త నేను వాళ్ళే పడిపోయా. నీళ్ళు చల్లి లేపు కూర్చోబెట్టాను. మొగుడు చూశాడు, నా బంగారు పెళ్ళామే, నా బంగారు వచ్చిందే, కొట్టాలి, ఎంత బంగారు తెచ్చినావే, ఎంత బాగుండాలి, ఎంత బాగుండాలి, నీ బంగారు తెచ్చిందా అందుకు. ఎప్పుడైతే అట్లా అన్నాడు, ఏమి ఎట్ట తెచ్చావే అన్నాడు. అప్పుడు ఆ పెళ్ళాం ఉంటుంది, ఏమండి మీరు నన్ను కొట్టారా, లోయలో వేశారా, ఆ లోకానికి పోయినా, ఆ లోకాలు చచ్చిపోయి ఆ లోకానికి పోతే మా ఎత్తగారు చుట్టాలంతా ఉన్నారట. అయ్యో మా బిడ్డ ఎంత బాధపడతా ఉంది ఏమో, బంగారు గ్రాము 7,000 అయిపోయింది, ఈ బంగారంతా తీసుకురండి. దానికి కర్ణుని సర్వ సైన్యాధిపతిగా చేశాడు. అతనికి సారథి శల్యుడిని చేశాడు. శల్యుడు సారథయ్యాడు, శల్యుడు శత్రువయ్యాడు. శల్యుడు పాండవులకు మేనమామ, మత్రభూపతి కుమారుడు, మాతృదేవి సహోదరుడు, నకుల సహదేవులకు మేనమామ. ఒకనాడు బాగా తాగేశాడు, దుర్యోధను కోపించాడు. తాగేవాడికి ఇలా చూపిస్తాడు, వాడికి ఏ పనైనా చేసేస్తాడు, ఇట్లంటే సార్ ఏ పనైనా చేస్తాడు. అట్లా ఈ శల్యునికి బాగా పోపించేశాడు. ఆ పోపించినటువంటి ఆనందం మైకల్లా అసలు నీలాంటి మనుషులని నేను
మంచి రోజే లేదన్నారే ఆగే నెట్టాడా ధర్మరాజు గారితోటి చెప్పి బాధపడ్డాడు. అల్లుడు తాగిన వెంటనే మాటిచ్చేశాను. మామా కొట్టించేవాడు మనవాడైతే పత్తి చివర కూర్చున్న బాధ లేదు మామా. కర్ణుడికి పార్థుడికి యుద్ధం జరిగినప్పుడు ఒక గంట కర్ణుడి కనబెట్టుకో చాలు మామా అని ధర్మరాజు కోరాడు. దుర్యోధనుడు యుద్ధం చేయమని కోరాడు, ధర్మాన్ని కనిపెట్టుకోమని కోరాడు. శల్యుడు మాటిచ్చాడు. అటువంటి శల్యుడు ఈనాడు కర్ణుడికి సారథి కర్ణ మహారాజు గారికి సారథి అయ్యాడు. రథానికి 3 చుట్లు చుట్టాడు. కర్ణుడికి శల్యుడికి నమస్కరించాడు. శల్య సారథ్యము అంటారు. శల్యుడికి కర్ణుడికి సంవాదం ఇక్కడ వినండి. ఒక్కసారి శల్య భగవానికి నమస్కరించి కర్ణుడు అంటాడు, మా శల్య మహారాజా సుతకులండు వీడనచు సుందరబాయకు ఆత్మగా బలానికి రంగపోలిక బలానికి మాటలు కైవడి పురానికి కిరీటి కామలే మధ్యమై ఖ్యాతి వదిలాంచే పలకలు కొంచెంసేపు ఉండాలి. పలకలు కొంచెంసేపు ఉండండి. 10 నిమిషాలు మీరు రెడీ అయిపోయారా? కిషోర్ అన్నయ్య రెడీ అయిపోయింది అక్కడ లేదు ఇంకా ఉంది కదా. అదే పలకలు ఇప్పుడు రెడీ అయినా కొట్టిన ఆయన మీరు కొడితే వెళ్ళి లేస్తారు దయచేసి. జై ఆంజనేయ. ఆ స్వయంలో చక్కగా ఎప్పుడైతే నేను సూతుడు అనే భావన నీలో ఉండకూడదు. నీవు ఎట్లా సారథ్యం చేయాలి? కృష్ణ పరంధావ పార్థునికి ఏ విధంగా రథాన్ని నడుపుతూ ఉన్నాడో, దేవలోకల దేవేంద్రునికి మాతలి సారథ్యము ఏ విధంగా చేస్తూ ఉన్నాడో, త్రిపురాస సంహారం నాడు పరమశివుడికి ఆ ఉన్నటువంటి మహానుభావుడు బ్రహ్మదేవుడు ఏ విధంగా రథం నడిపినాడో, నువ్వు నాకు ఆ విధంగా రథాన్ని తోలితే నేను చంపేస్తా పాండవులను అన్నాడు కర్ణుడు. ఆ పలుకులు విన్న శల్యుడు అంటాడు, కర్ణ 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 ఎంత మాట ఏమంటివి నువ్వు పాండవులను చంపేస్తావా? ఏ నాడు గెలిచావరా పాండవులను ఈనాడు గెలవడానికి? స్వయంవరమ నాడు ఓడిపోలేదా? ఘోషయాత్ర నాడు ఓడిపోలేదా? గోగ్రహణమ నాడు ఓడిపోలేదా? నిన్ను తరిమి కొట్టిన పాండవ పార్థుడు కాదా? పాండవులు ఓడిస్తా, పాండవులు గెలిచేస్తా, పాండవులు చంపేస్తా అని దుర్పాల చేసి యుద్ధ వరకు అక్కడ వచ్చావరా నీచాధమా? నీ సూతపుత్ర కన్నా ఇక్కడ బుద్ధి కలిగి వర్తించము. నా
సూత కులములో పుట్టినావు. నీకు అతనికి ఏమన్నా సంబంధం ఉందా? ఎటువంటి విషయంలో నీకు అతనికి ఏ మాత్రమో సంబంధమే లేదు. పాండవులు ఓడిస్తా అంటున్నావు. ఏ నాడు ఓడించావు? ఈ నాడు ఓడించడానికి గెలుపనే మాట లేదు. కుందేలకు కొమ్ములు లేవు. నీకు చేయమనే మాట లేదు. నీకు పనికి వాళ్ళ సూత కులములో పుట్టావు. మరి అతనికి సారథి అంటావా? 14 లోకాలు నడిపించేటువంటి భవన్మూర్తి ఆయనకు సారథి. నీకు ఈ పనికి వాళ్ళ శరీరుడు సారథి. నీకు పాత్రకి ఏమైనా సంబంధం ఉందా? రథాన్ని వెనక తిప్పడా అన్నాడు. హోరి శల్యరాజా, సారా ఏమన్నా తాగేసి వచ్చావరా సారథ్యం చేయడానికి? తిప్పడా అన్నాడు. ఒరే కర్ణ, యుద్ధానికి పోవాలంటున్నావు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. గారాభంగా ఒక ఆంతరంగ భక్తుడు అమ్మవారికి 500 రూపాయలు కానుక ఇచ్చారు. ద్రౌపది మాత చల్లగా రక్షించాలని కోరి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, గారాభంగా పెంచేటువంటి ఆడవాళ్ళ బిడ్డలు ఏం చేస్తారండి? పప్పు నెయ్యి కలిపి బయట తీసుకొస్తారు. కాకులకి, పిచ్చులకి, కోడకి చూపించి తినిపిస్తారు. ప్రతిరోజు బిడ్డకి అన్నం పెట్టే సమయానికి ఒక కాకి వచ్చేది. కాకొక ముద్ద, బిడ్డకొక ముద్ద, కాకొక ముద్ద, బిడ్డకొక ముద్ద, ఇట్లా ప్రతినిత్యం తినేది కాకి. పసిబిడ్డ నేతి ఎంగిలి ముద్దలు తిన్నటువంటి కాకి బాగా బలిసింది. కొవ్వు పట్టింది దానికి. కొవ్వు పట్టి ఏం చేసింది? చెచ్చే, ఈ కాకులతో పొత్తేమిటి? రాజహంసంతో పెట్టుకోవాలి పొత్తు. బాగా పప్పు నెయ్యి తిని నల్లగా ఎట్టున్నగా అంది కాకి. కాకి బలిస్తే హంస అవుతుందా? పంది బలిస్తే నంది అవుతుందా? పంది పందే, నంది నందే, కాకి కాకే, హంస హంసే. ఈ బలిసిన కాకి ఏం చేసింది? సముద్రం ఒడ్డుకు వచ్చింది. సముద్రం ఒడ్డు పైన గగన మార్గాన పోతూ ఉంది రాజహంస. దాని పాటికని పోతా ఉంది. ఇది బలిసిన కాకి కుప్పెక్కింది. కాకి ఉంటుందా? పసిబిడ్డ ఇంగిలి ముద్దలు తిని రాజహంసని. అది రాజహంస, ఏ కాకి అన్నీ కాదు, కాకి అంటావా? కాకి బావగారు అను. సరే, కాకి బావగారు నమస్కారం అండి అని. ఏంటి కాకి బావగారు, బాగున్నారా? బాగా ఉన్నట్టున్నారులే, కొంచెం బలిసినట్టున్నారు, ఏంటి సంగతి అని. పక్క చిక్కిన కొంగలాగా ఉన్నావు నువ్వు. నేనెట్టున్న పప్పు నెయ్యి తిని నల్లగా ఇదిగో ఎవరి ముందు సముద్రంలో దాటేస్తామో అంటే వేసుకుందామా? వస్తే కాకి, నీకేమన్నా పిచ్చిక్కిందా? సముద్రం దాటాలంటే నీకు సాధ్యమా? నీ రెక్కలకు ఆ శక్తి దేవుడు ఇవ్వలేదే. నీ రాజహంస. ఎన్ని రోజులైనా, ఎన్ని గంటలైనా గగన మార్గాన వెళ్ళే శక్తి నా రెక్కలకు ఉంది. నీ రెక్కలకు ఆ శక్తి దేవుడు ఇవ్వాల. ఈ చెట్టు మీద, ఆ చెట్టు మీద, ఆ కొండ మీద, ఆ గుట్ట మీద వాలే కాకి నువ్వు. నా మాట విను. వద్దు ఉంది రాజహంస. ఈ బలిసిన కాకి ఉంటుందా? ఎట్లున్నా నెయ్యి తినే, పప్పు తినే, ఎట్లున్నా నల్లగా పరా అని. సరే, నీ కర్మ అనుకొని ఇద్దరు పందె వేసుకున్నారు. సముద్రం మీద బయలుదేరున్నారు. ఇది కాకి కదా. రాజహంస తాపీగా రాజహంస. ఇది కాకి పడిపోయిందా? సరే, నేను ఇంకా పర్లేదని ఇట్టే ఉంటాను. నువ్వు పడగొట్టేసావు, నాకు టైం అయిందని పడగొట్టేసావు. సంతోషం. పడిపోయింది కాకి కింద. ఎప్పుడైతే పడిపో సముద్రంలో పడి మునిగిపోతా ఉన్నది. అప్పుడు రాజహంస చూసి కాకి మీద జాలికొని దానికి తెలియకుండా బుద్ధి లేని కాకి, బలిసిన కాకి, పసిబిడ్డ ఎంగిలి ముద్దులు తిని కుప్పెక్కిన కాకి చచ్చిపోతుందేమో సముద్రంలో మునిగి అని రాజహంస కాకి మీద జాలికొని కిందికి దిగి సముద్రం మీద మునిగేటువంటి కాకిని ఎత్తి వీపులో వేసుకొని ఒట్టుకు చేర్చి ప్రాణాన్ని కాపాడింది. అట్లా నీకు కన్నా పసిబిడ్డ నేటి ఎంగిలి ముద్ర తిని కాకిని ఎంత కొవ్వు పట్టిందో, దుర్యోధన మహారాజు గారు పెట్టిన అంగదేశము ఎంగిలి కూడి తిని కాకిలాగా పట్టింది కొవ్వు నీకు. కన్నా పెట్టినవా? కాకిలా పట్టింది కొవ్వు నీకు. రాజహంస లాంటి ప్రార్థన మీదికి పోతున్నావు కాకిలాగా. చూడు, ఆ కాకి మీద జాలి కొనింది హంస. ఈ రాజహంస పాత్రుడు కాకి లాంటి నీ మీద జాలి కొనడు. ఆ కాకి పట్ట గతే నీకు
అసలు పాండవులు ఎక్కడ ఉంటే చూపించి నేను చంపేస్తా అన్నాడు కర్ణుడు. ఆ మాట విన్న శల్యుడు, నువ్వేమన్నా గుడ్డోడిగా? అవునులే, గుడ్డివాడిని కొడుకు స్నేహం చేసి గుడ్డోడైపోయినట్లున్నావు అని తిన్నగా ఆ కురుక్షేత్రంలో చేరుకున్నారు 16వ నాడు యుద్ధ భూమిలో.